సాధించాలనే సంకల్పము ఎంత ఉన్నా ఏదో ఒకటి అడ్డంకులు వస్తూ ఉంటాయి ప్రతి ఒక్క మనిషికి. అడ్డంకులను సాకులుగా చూపించి ముందుకెళ్లారు మనుషులు. ఈ రోజు 22 ఏళ్ల తర్వాత 10,000 రూపాయల సంపాదన రావట్లేదంటే వీళ్ళ నాన్నగారి తప్పు కాదు. నాన్న, చదువుకుంటున్నాము మార్కుల కోసమా, మార్పుల కోసమా? మార్కులు వచ్చాయనకు ఏం లాభం? నేను అందుకనే చెప్తున్నాను, ఒక వర్తి పర్సన్ కావాలంటే జస్ట్ మీ మీద ఎంత పెట్టుబడి పెట్టాడో, ఈయన మీద ఎంత పెట్టుబడి మీరు ఆలోచించారు కదా. మీ పైన కూడా మీ నాన్నగారు ఎంత పెట్టుబడి పెట్టారో చూసుకోండి. పెట్టుబడి అనకూడదు, తప్పు. ఎక్స్పెండిచర్ చిచి, అది కూడా తప్పు. మీ నాన్నగారు ప్రేమతో కన్నాడు, మీ అమ్మ నాన్న ప్రేమతో కన్నారు. మళ్ళీ ప్రేమతో కన్నప్పుడు ఎంతో కొంత డబ్బు ఖర్చు అయింది కదా. అదే ఖర్చుని కనుక బ్యాంకులో వేసి ఉంటే ఈ రోజు మీ నాన్నగారు కాళ్ళ రగిలేసుకొని బతికేవాడు, ఆనందంగా హ్యాపీగా ఉండేవాడు. నెలకు 2 లక్షలు 3 లక్షలు ఇన్కమ్ వచ్చేది. అంటే నీ లైఫ్ ఏంటంటే కనీసము నెలకు 2 లక్షలు సంపాదించాలి బాస్. తక్కువ ₹1,00,000 సంపాదించాలి. 24 hours per day, 9, 8, 7. అల్టిమేట్ ఫార్ములా నాన్న. యూ కెన్ బికమ్ వాట్ ఎవర్ యూ వాంట్. యూ విల్ బికమ్ వాట్ ఎవర్ యూ వాంట్. మైండ్ ఉంటే ఎనీథింగ్ పాసిబుల్. 7 hours పడుకోండి బాస్. మరి కరెక్ట్ గా నిద్రపోతే మంచి మంచి ఐడియాస్ వస్తాయి. 8 hours సరిగ్గా చదువుకోండి రా. 8 hours సరిగ్గా చదువుకోండి. దట్స్ ఇట్. 8 hours లో మీ పుస్తకాల చదువు 5 గంటలు చదువుకోండి. ఒక 3 గంటలు పుస్తకాల లేని చదవండి. సాధించాలనే సంకల్పము ఎంత ఉన్నా ఏదో ఒకటి అడ్డంకులు వస్తూ ఉంటాయి ప్రతి ఒక్క మనిషికి. అడ్డంకులను సాకులుగా చూపించి ముందుకెళ్లారు మనుషులు. ఈ రోజు 22 ఏళ్ల తర్వాత 10,000 రూపాయల సంపాదన రావట్లేదంటే వీళ్ళ నాన్నగారి తప్పు కాదు నాన్న, వీరి తప్పు కాదు నాన్న. మనం సమాజంలో ప్రస్తుతం మనం చదువుకుంటున్న విద్యా విధానం తప్పు. మనం అది ఏం మార్చలేం. మనం ఇప్పుడు ఏం మార్చలేం. చదువుకుంటున్నాము మార్కుల కోసమా, మార్పుల కోసమా? మార్కులు వచ్చాయనకు ఏం లాభం? నేను అందుకనే చెప్తున్నాను, ఒక వర్తి పర్సన్ కావాలంటే జస్ట్ మీ మీద ఎంత పెట్టుబడి పెట్టాడో. చెమటలు వచ్చాయంటే మొత్తం ఓకే. ఈయన మీద ఎంత పెట్టుబడి మీరు ఆలోచించారు కదా. మీ పైన కూడా మీ నాన్నగారు ఎంత పెట్టుబడి పెట్టారో చూసుకోండి. పెట్టుబడి అనకూడదు, తప్పు. ఎక్స్పెండిచర్ చిచి, అది కూడా తప్పు. మీ నాన్నగారు ప్రేమతో కన్నాడు, మీ అమ్మ నాన్న ప్రేమతో కొన్నారు. మళ్ళీ ప్రేమతో కన్నప్పుడు ఎంతో కొంత డబ్బు ఖర్చు అయింది కదా. అదే ఖర్చుని కనుక బ్యాంకులో వేసి ఉంటే ఈరోజు మీ నాన్నగారు కాళ్ళ రగిలేసుకొని బతికేవాడు, ఆనందంగా హ్యాపీగా ఉండేవాడు. నెలకు 2 లక్షలు 3 లక్షలు ఇన్కమ్ వచ్చేది. అంటే నీ లైఫ్ ఏంటంటే కనీసము నెలకు 2 లక్షలు సంపాదించాలి బాస్. తక్కువ ₹1,00,000 సంపాదించాలి. అవునా సార్? ఏంటో చెప్తాను. ఇగో నేను ఎలా చేస్తే నువ్వు అలా చెయ్యి. నేను ఎలా చేస్తాను అలా చెయ్యి. నాన్న విన్నానా? నేను ఎలా చేస్తాను అలా చెయ్యి. ఇలా చేయబెట్టు, ఇలా చేయబెట్టు. ఇలా నా టైం నేను వాడితే చెప్పు. నేను వాడితే మీ నాన్నగారు కూడా నేను కన్నారు కదా, నీ కూడా లెక్కలేసుకో. చెప్పు నాకు. నా టైం నేను వాడితే, నా టైం నేను వాడితే, నా మైండ్ నేను వాడితే, నా మైండ్ నేను వాడితే, నా బాడీ నేను వాడితే, నా బాడీ నేను వాడితే, నేను అనుకుంది అవుతాను. నేను అనుకున్నది అవుతాను. ఇట్లా నేను అనుకుంది అవుతాను. నేను అనుకున్నది అవుతాను. నా టైం నేను వాడకుంటే, నా టైం నేను వాడుకుంటే, వాడకుంటే నా మైండ్ నేను వాడకుంటే, నా మైండ్ నేను వాడుకుంటే, నన్ను నేను వాడకుంటే, నన్ను ఇంకోటి వాడుకుంటాడు. అర్థమైంది అనుకుంటా మై డియర్ స్టూడెంట్స్. నాకు టైం లేకుంటే ఇంక చాలాసేపు మాట్లాడేవాని. చెప్తున్నాను, నిన్ను నువ్వు వాడకుంటే నిన్ను ఇంకోటి వాడుకుంటాడు బాస్. నీ మైండ్ నువ్వు వాడుకుంటే మైండ్ ఉన్నోడు నిన్ను వాడుకుంటాడు. నీ బాడీ నువ్వు సరిగ్గా వాడుకుంటే మైండ్ ఉన్నోడు నీ బాడీగా వాడుకుంటాడు. మైండ్ ఉన్నోడు అవుతాడు లీడర్, మైండ్ వాడునోడు అవుతాడు లేబర్. లేబరా లీడరా? ఈ రోజు నుంచి మై డియర్ స్టూడెంట్స్ లీడర్షిప్ స్కిల్స్ నేర్చుకోండి. అంటే ఈ పొలిటికల్ లీడర్స్ కాదు, వాళ్ళు కూడా మంచి పని చేస్తున్నారు అనుకుందాం. మన లైఫ్లో లీడర్షిప్ కావాలి. ఉద్యోగము కావాలా, ఉద్యోగము ఇవ్వాలా? గట్టిగా మైక్ ఇచ్చాను. ఉద్యోగం ఇవ్వాలంటే మీ ఆలోచన మార్చండి బాస్. అందుకోసమే నేను చెప్పింది మళ్ళీ ఒకసారి నాతో పాటు చెప్పు. గోల్ ఉన్నోళ్ళు గోల్ కోసం పనిచేస్తారు. ఈ చేయి ఆ చేయి పట్టుకో. గోల్ ఉన్నోళ్ళు గోల్ కోసం పనిచేస్తారు.
గోల్ కోసం పనిచేస్తారు. గోల్ కోసం పనిచేస్తారు. గోల్ లేనోళ్ళు, గోల్ లేని వాళ్ళు గోల్ ఉన్నోళ్ళ కోసం పనిచేస్తారు. సార్ గోల్ ఉన్నోళ్ళ కోసం పనిచేస్తారు. గోల్ ఉన్నోళ్ళ కోసం పనిచేస్తారు. గోల్ ఉంటే లీడర్, గోల్ లేకుంటే లేబర్. చెప్పండి ఏమైతారు లైఫ్ లో? అలా కావాలంటే పవర్ఫుల్ ఫార్ములా చెప్తాను మై డియర్ స్టూడెంట్స్. ఇప్పుడున్న వాళ్ళందరూ అదృష్టవంతులు. అమ్మ నాన్న మిమ్మల్ని చూసి గర్వించాలా గర్వించొద్దా? బాబు రెడ్ షర్ట్, గర్వించాలి సార్. అమ్మ నాన్న మిమ్మల్ని చూసి గర్వించాలా గర్వించొద్దా? సమాజం నుంచి చూసి గర్వించాలా గర్వించొద్దా? గర్వించాలి సార్. కానీ ఎంజాయ్మెంట్ మాత్రం తప్పదు. ఎంజాయ్మెంట్ ఉండాల్సిందే. దానికోసం మీకు చిన్న ఫార్ములా ఇస్తాను. ఫార్ములా నాతో పాటు చెప్పండి. 7 7 8 8 9 9 టోటల్ ఎంత? క్యాల్కులేటర్ తీయండి టోటల్. అది కూడా తెలియదు కదా. క్యాల్కులేటర్ తీయండి. 7 8 9 క్యాల్కులేటర్ టోటల్ చెప్పండి. ఓ 24. మీకు అది కూడా తెలుసు? అది కూడా వాళ్ళు చెప్పలే, మా పెద్దోళ్ళు చెప్పారు. 24 hours per day. ఇది ఈ టైంలో మీకు చెప్తాను, ఎందుకంటే ఆ చెత్త అందరు వెళ్ళిపోయారు. క్వాలిటీ క్రీమ్ ఉన్నారు, మీకు చెప్తున్నాను వినండి. 24 hours per day. 9 8 7 అల్టిమేట్ ఫార్ములా నాన్న. యూ కెన్ బికమ్ వాట్ ఎవర్ యూ వాంట్. యూ విల్ బికమ్ వాట్ ఎవర్ యూ వాంట్. ఎంత పేద కుటుంబంలో పుట్టానో నా వీడియో చూడండి, మా అని చెప్తారు, తెలుస్తారు. విశ్వేశ్వరరావు సార్ అని చెప్తారు. బట్ లాస్ట్ ఇయర్ ఐ పేడ్ 18 lakhs ఇన్కమ్ ట్యాక్స్. చెప్పడు కొట్టరా? మొబైల్ను మనం వాడుకోవాలా, మన మొబైల్ వాడుకోవాలా? గట్టిగా నాతో పాటు చెప్పండి. నువ్వు కూడా చెప్పు. మొబైల్ చూసుకో. మొబైల్ వాడితే చెప్పు. మొబైల్ వాడితే లీడర్. లీడర్. మొబైల్ నన్ను వాడుకుంటే మొబైల్ నిన్ను వాడుకుంటే నేను లేబర్. నేను లేబర్. లీడరా లేబరా? లీడరా లేబరా? లీడర్. మొబైల్ వాడుకోవాలి. ఈ శతాబ్దంలో, ఈ సెంచరీలో ద గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ ఈజ్ మొబైల్ బాస్. గ్రేటెస్ట్ ఇన్వెన్షన్. రాబోతున్న 5G టెక్నాలజీ తర్వాత ఇట్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు ఇక్కడ నడుస్తుంది కదా, అక్కడ సుధీర్ గారు, సోను గారు, ఎక్కడున్నాడు సోను? నిలబడొకసారి. అబ్బాయి ఎప్పటికప్పుడు చిన్న చిన్న క్లిప్స్ ఇస్తూనే ఉండు. ఇక్కడ క్లిప్స్ ఇస్తూనే ఉండు, షార్ట్స్ పెడుతూనే ఉన్నాడు. ఆయన కనీసం షార్ట్స్ ద్వారా నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఆయన చిన్న చిన్న షార్ట్ మీరే చూస్తుండ్రు. మేము అతను అబ్బాయి ఉన్నాడు కదా, మేము ఇలాంటి బ్లేజర్స్ వేసుకొని తిరుగుతున్నాం. అబ్బాయిది ఆగండి అన్న ప్లీజ్, ఇష్టంలో వెళ్ళిపోండి, ఇష్టం లేకుంటే. అతను మాతో పాటు పనిచేస్తున్నప్పుడు మేమందరం బ్లేజర్స్ వేసుకొని తిరుగుతున్నాం. సరే బ్లేజర్ ఎక్కడ కొన్నారు సార్ అన్నాను. సార్ మై డియర్ లైన్స్ మెంబర్స్, బ్లేజర్ ఎంత ఉంటుంది సార్? అంటే మీరు కొంటే చెప్తారు, కొనకుండా చెప్పారు కదా. 5,000 ఇంక్లూడింగ్ క్లాత్. 5,000 రూపాయలు. 5,000 రూపాయలు అని చెప్పాను అబ్బాయికి. ఆయన ఏం చేశాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు. ఒక 15 days తర్వాత వచ్చి, సార్ నేను మీకు బ్లేజరు విత్ స్టిచ్చింగు 1,800 రూపీస్కి ఇస్తానండి. 1,800 రూపీస్ విత్ రేమాండ్స్ క్లాత్, విత్ బ్రాండెడ్ క్లాత్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని అడిగాను నేను. సార్ అందరు 4,000కు 5,000కు మార్కెట్లో ఉంటే, నేను మార్కెట్లో నేను ఒక బీటెక్ చదువుకున్న తర్వాత నేను ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు సార్. నేను ఒక ఎంట్రప్రెనర్ అవుతాను, 10 మందికి జాబ్ ఇస్తానని ఎవరికైతే టైలర్స్ ఉన్నారో, పని లేని టైలర్స్ను 50 మందిని కలెక్ట్ చేసి ఈ క్లాత్ను హోల్సేల్గా కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని లేని వాళ్ళకి పనులు ఇస్తూ నౌ హి హస్ బికమ్ ఎన్ ఎంట్రప్రెనర్ బాస్. యు ఆర్ ఓన్ ఫ్రెండ్. జస్ట్ 4-5 ఏళ్ల క్రితం అంతే, 4-5 years బ్యాక్, జస్ట్ 4-5 years బ్యాక్. మనం ఏం చేస్తాం? ఏం లేదురా, జాబులే లేవు, కాకినాడలో జాబులే లేవు. మైండ్ ఉంటే ఎనీథింగ్ పాసిబుల్. 7 hours పడుకోండి బాస్. మరి కరెక్ట్గా నిద్రపోతే మంచి మంచి ఐడియాస్ వస్తాయి. యూ కెన్ గో. మంచి మంచి ఐడియాస్ వస్తాయి. 8 hours. వాట్ ఈస్ 8? అడగండి. వాట్ ఈస్ 8? అడగండి గట్టిగా. ఐ విల్ టెల్ యూ లేటర్. ఆస్క్ మీ వాట్ ఈస్ 9? గట్టిగా. ఎంజాయ్. 7 hours స్లీప్, 9 hours ఎంజాయ్. ఎలా ఎంజాయ్ చేస్తుందో తెలుసా? భోజనానికి, స్నానానికి, అన్నిటికీ, మిగతా అన్నిటికీ, మొబైల్కు, ఫ్రెండ్స్తో మాట్లాడడానికి, పిచ్చపాటి మాట్లాడడానికి, అన్నిటికీ 9 hours ఇవ్వండి. ఐఎమ్ గివింగ్ మోర్ టైం. 8 hours సరిగ్గా చదువుకోండిరా. 8 hours సరిగ్గా చదువుకోండి. దట్స్ ఇట్. 8 hoursలో మీ పుస్తకాల చదువు 5 గంటలు చదువుకోండి. ఒక 3 గంటలు పుస్తకాల లేని చదవండి. ఒక 3 గంటలు బుక్స్లో లేని చదవండి. నేను ఒక యూనివర్సిటీకి వెళ్ళాను. ఐ వాజ్ ద చీఫ్ గెస్ట్ దేర్. యూనివర్సిటీ పేరు అక్కర్లేదు, ఇక్కడ అనవసరంగా ప్రమోషన్ అయిపోతుంది. నేను ఇలాగే మాట్లాడుతున్నాను. బాబు ఉద్యోగం కోసం తిరగకమ్మా, ఉద్యోగాలు ఇవి అని చెప్తున్నాను.
ఒక అబ్బాయి నిలబడ్డాడు. ఏం చేయాలో చెప్పండి సార్ అన్నాడు. 500 మంది ఉన్నారు. మెకానికల్ ఫెస్ట్, అది మెకానికల్ ఫెస్ట్. ఏం చేయాలంటే ఏదో ఓటు చేయమని చెప్పినాం. అది ఏదో ఓటు చెప్పండి సార్ అన్నాడు. అరే ఏదో ఓటు చేయాలంటే అది ఏదో ఓటు చెప్పి వెళ్ళండి సార్, లేకుండా బయటికి వెళ్ళొద్దన్నాడు. వాళ్ళ యూనివర్సిటీకి నేను వెళ్ళాను చీఫ్ గెస్ట్గా. చెప్పాను, వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అన్నాను. సార్ మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్. నన్న వినండి జాగ్రత్తగా. మా నాన్నగారు ఒక వ్యవసాయదారుడు. ఒక వ్యవసాయదారునికి, ఒక ఫార్మర్కి ఉన్న కష్టాలు. అమ్మా పాప మాట్లాడుకో, వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో, మాట్లాడుకో. ఏం ప్రాబ్లమ్స్ అని చెప్పిన. ఈ ఎక్స్ప్లెయిన్ సో మెనీ ప్రాబ్లమ్స్ సార్. నైట్కి వెళ్ళి స్టార్టర్ వేయాలి సార్, మోటార్ స్టార్ట్ చేయాలి సార్, వాటర్ రాదు. మరి తర్వాత అది పడిపోయిందనుకో, పవర్ పోయిందనుకో, మళ్ళీ వెళ్ళాలి సార్. అందుకని అక్కడే పడుకుంటాడు సార్. మా నాన్న పొలం దగ్గర పడుకుంటాడు. మరి ఫర్టిలైజర్స్ చల్లుతూ ఉంటాడు. మరి దగ్గర పెస్టిసైడ్ కొట్టినప్పుడు మాత్రం మా నాన్నగారి కళ్ళు రెడ్గా అవుతాయి సార్. మొత్తం ఇలా పట్టుకొని ఇలా 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 కొట్టాలి సార్. 3 రోజులు చాలా ఇబ్బంది పడతారు సార్ అన్నాడు. ఆ 3 విన్నాను. ఈ ఫెర్టిలైజర్స్ బాగానే ఉంది, స్టార్టర్ బాగానే ఉంది. స్టార్టర్ గురించి పవన్ అని మన స్టూడెంటే మదనపల్లి ఉంటాడు. ఇంట్లో కూర్చొని మొబైల్ ఇలా నొక్కితే మోటార్ స్టార్ట్ అయిపోతుంది. అక్కడున్న వ్యవసాయంలో ఉన్న మన పంట దగ్గర ఉన్న మోటార్ ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది మొబైల్ నొక్కగానే. మా ఇంపాక్ట్ స్టూడెంటే తయారు చేసినలా. నువ్వేమో తయారు చేస్తావని అన్నాను. 3వది ఉంది కదా, దాని గురించి ఆలోచించమని చెప్పాను. అతను ఏం చేశాడు తెలుసా అండి, ఒక చిన్న డ్రోన్ ఉంటుంది కదా, డ్రోన్ డ్రూర్ అని తిరుగుతుంటాడు మ్యారేజ్లలో. అటువంటి డ్రోన్కు చిన్న ట్యాంక్, పెస్టిసైడ్ ట్యాంక్ కట్టి దాని నుంచి పొలం మీద కొట్టడం మొదలుపెట్టి ప్రాక్టీస్ చేసి ఇప్పుడు పెద్ద డ్రోన్ సపోర్ట్ చేసి ఆ డ్రోన్స్తోని కొన్ని వేలాది ఎకరాలకు అతను ఇంట్లో కూర్చొని రోజుకు 2 లక్షలు సంపాదిస్తున్నాడు బాస్. రీసెంట్లీ ఇదే శనివారం నాడు లాస్ట్ విజయవాడకు వచ్చాడు అబ్బాయి. వారికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేపించింది జేడి లక్ష్మీనారాయణ గారు అబ్బాయికి. అంటే నీ మైండ్లో ఉండాలి బాస్, ఏదైనా చేయాలని. మనం ఏం చేస్తాం, ఇది ఇంతే, మా నాన్న ఇంతే, మా ఊరు ఇంతే, మా బతికింతే. ఏంటి బాసు,